హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ కేసీఎల్ తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి స్నో ఓమాన్ వ్లాగ్ అండి. మస్కట్లో చాలా ఎండలు ఉన్నాయి, చాలా టెంపరేచర్ ఉందండి. 45 to 50 degrees టెంపరేచర్ ఉంది. ఎండలను చూస్తే ఎక్కడికి వెళ్దామన్నా చాలా భయంగా ఉంది. సో ఇంట్లో ఉంటే బోరింగ్గా ఉంది, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, కూల్ వెదర్ ఎక్కడ ఉంటుందని ఆలోచిస్తే స్నో ఓమాన్ గుర్తొచ్చింది. స్నో ఓమాన్కి వెళ్దామని అలా ఇంటి నుంచి ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి మస్కట్లో మాల్ ఆఫ్ ఒమాన్లో ఉంటుంది. ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఇదేనండి మాల్ ఆఫ్ ఒమాన్. చాలా పెద్దగా ఉంటుంది అండ్ చాలా ఫేమస్ మాల్ అని చెప్పొచ్చండి. అండ్ ఈ స్నో ఒమాన్లో ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ ఏమేమి రైడ్స్ ఉంటాయి అండ్ టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, అసలు పెంగ్విన్స్ ఉన్నాయా లేవా చూసేద్దామా? మరి లెట్స్ గో. అండ్ ఈ మాల్లో స్నో ఓమాన్ ఒకటే కాకుండా షాపింగ్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్ అండ్ కిడ్స్ స్టేషన్ చాలా వెరైటీ షాప్స్ ఉంటాయన్నమాట. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ ఒమాన్ అని చెప్తారనమాట. అండ్ ఇక్కడ చూసారా, మనం స్నో ఓమాన్కి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ ఐ లవ్ స్నో ఓమాన్ అని అలా స్టాచ్యూ అరేంజ్ చేశారు. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ దిగడానికి అలా అరేంజ్ చేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్. మెయిన్గా మనం స్నో ఓమాన్కి ఎంట్రీ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ తీసుకోవాలి కదా. సో ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్ 12.5 అంటే ఇండియన్ రూపీస్ వచ్చేసి 2500 రూపీస్ అన్నమాట. ఇక్కడ కిడ్స్కి వచ్చేసి 3+ ఏజ్ ఉంటే మాత్రం సేమ్ అడల్ట్ ప్రైస్ ఉంటుంది, 3 years ఏజ్ ఉంటే హాఫ్ ప్రైస్ ఉంటుంది అన్నమాట. టికెట్స్ తీసుకోగానే టికెట్ పాసెస్ ఇస్తారు, ఎంట్రీ పాసెస్ అండ్ హ్యాండ్కి బ్యాండ్ వేస్తారనమాట. అండ్ ఇక్కడ ఒకటి కండిషన్ ఏంటంటే 2+ ఏజ్ ఉంటే మాత్రం కిడ్స్ని అలో చేస్తారు, లేకపోతే అలో చేయరన్నమాట. ఇక్కడ ఎంట్రీ పాసెస్ అలా క్లిక్ చేయగానే ఎంట్రీ గేట్ ఓపెన్ అవుతుంది. ఇలా ఎంట్రీ అవ్వగానే చాలా ఎగ్జైట్ అనిపించిందండి, ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇలా స్నోకి వెళ్ళడము, స్నో ఓమాన్కి. నేను మాత్రం ఇలా ఎంట్రీ అవ్వగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. చూసారా, వాల్స్కి స్నో మౌంటైన్స్, ఎక్స్మస్ ట్రీస్, ఐ లవ్ స్నోమాన్ స్టాచ్యూ అలా అరేంజ్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి సేఫ్ లాకర్స్, మనం తీసుకెళ్ళిన హ్యాండ్ బ్యాగ్స్, వాలెట్స్, వాచెస్, మొబైల్ ఫోన్స్ ఎవ్రీథింగ్ కూడా అందులో పెట్టేసుకొని మనం సేఫ్గా లాక్ వేసుకోవచ్చు అనమాట. అలా అన్నమాట ఇవి సేఫ్ లాకర్స్. సో ఇక్కడ వచ్చేసి రెంటల్ ఎక్విప్మెంట్, టోటల్గా రెంటల్ ఎక్విప్మెంట్ అంటే మనము స్నోకి వెళ్ళాలంటే మెయిన్గా జాకెట్ వేసుకుంటాం, స్నో బూట్స్ అండ్ సాక్సెస్, కిడ్స్కి హెడ్కి క్యాప్ ఇస్తారనమాట అండ్ గ్లౌజెస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇస్తారనమాట. అవి తీసేసుకొని వేసుకొని స్నోకి వెళ్ళాలన్నమాట. లేకపోతే చాలా చల్లగా ఉంటుంది, మనం ఉండలేము ఆ చలికి. ఇక్కడ మన సైజెస్ ప్రకారము అన్ని ఐటమ్స్ ఇస్తారనమాట. చూసారా, మా చిన్నోడికి బూట్స్, జాకెట్, మాకు జాకెట్, బూట్స్, గ్లౌజెస్ అలా ఇచ్చారనమాట. వేసేసుకున్నాము. ఎంట్రీ అవ్వాలంటే చాలా ఎగ్జైట్ అవుతున్నాం. చూసారా, మా చిన్నోడు, మా హస్బెండ్ ఎంట్రీ అవుతున్నారు, చాలా ఎగ్జైట్ అవుతున్నారు వాళ్ళు కూడా. ఎవరైనా ఫొటోస్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఫోటో షాప్ కూడా అవైలబుల్గా ఉందండి. ఫోటో సెషన్ వాళ్ళిద్దరు చూసారు ఎదురుగా, వాళ్ళిద్దరు కూడా ఫొటోస్ తీస్తారన్నమాట. ఇలా ఈ గేట్ నుంచి స్నో ఓమాన్కి ఇలా ఎంట్రీ అవ్వాలన్నమాట. ఎదురుగా వెల్కమ్ టు స్నో ఓమాన్ అని అలా స్టాచ్యూ పెట్టారు. ఎంట్రీ అవ్వగానే చాలా చల్లగా ఉందండి. ఒక్కసారిగా హాట్ నుంచి కూల్కు వెళ్తే ఎలా ఉంటుంది, ఎగ్జైట్ అవుతాం కదా, మేము కూడా అలానే ఎగ్జైట్ అయ్యాము. వెదర్ మాత్రం చాలా చాలా బాగుంది, ఫుల్గా ఎంజాయ్ చేసాం. మా చిన్నోడు ఈ చలికి ఎలా ఉంటాడని చాలా భయపడ్డాను, బట్ ఫుల్గా ఎంజాయ్ చేశాడు. వాడు మాత్రము స్లైడ్ కనిపించింది, వాడు అండ్ మా హస్బెండ్ చాలా ఎంజాయ్ చేశారు. వాడితో పాటు మా హస్బెండ్ కూడా చిన్నపిల్లోడు అయిపోయాడు, ఫుల్గా ఎంజాయ్ చేశారన్నమాట. ఆ తర్వాత స్నోలో రైడ్ చేయడానికి కొన్ని జిగ్జాగ్ రోడ్స్ ఉంటాయి అండ్ స్లైడ్స్ ఉంటాయి. ఆ స్లైడ్స్ పైన, జిగ్జాగ్ రోడ్స్ పైన రైడ్ చేయడానికి ఇలా ఈ క్యారీ బ్యాగ్స్ని తీసుకెళ్ళాలన్నమాట. ఇలా ఇక్కడ కూర్చున్న తర్వాత పైకి ఉంటాయి, ఈ బ్యాగ్స్ వచ్చేసి కింద ఉంటాయి అన్నమాట. ఈ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళాలి. పైకి వెళ్ళాలంటే పక్కకి ఒక లిఫ్ట్ ఉంటుంది, ఆ లిఫ్ట్ పైన వెళ్ళాలన్నమాట. చూసారా, మా హస్బెండ్ మా చిన్నోని అందులో కూర్చోబెట్టుకొని పైకి లాక్కుపోతున్నాడు ఇలా లిఫ్ట్ పైన. ఆ లిఫ్ట్ నుంచి ఆ పైకి వెళ్ళాక వాళ్ళు మనల్ని మూమెంట్ చేస్తారు, ఆటోమేటిక్గా మనం రైడ్ చేయగలుగుతాము. అలా ఉంటుందన్నమాట. చాలా ఫన్నీగా ఉంటుంది ఈ మూమెంట్, చాలా ఎగ్జైట్గా ఉంటుంది.
అలా లిఫ్ట్ పైన పూర్తిగా పైకి వచ్చేసాక చూసారా, మా హస్బెండ్ ఫస్ట్ రైడ్ చేస్తాడంట. అలా బ్యాగ్లో కూర్చున్నాడు. స్నో క్రూ వచ్చేసి మూమెంట్ ఇస్తున్నాడు. మా హస్బెండ్ రైడ్ చేస్తున్నాడు. ఐస్ పైన అలా రైడ్ చేయడం చాలా ఫన్నీగా, చాలా ఎగ్జైట్గా ఉందండి. మా హస్బెండ్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత నేను రైడ్ చేశాను. ఫస్ట్ టైం కదా, ఎక్కడ పడిపోతానో అని చాలా భయమేసింది. బట్ ఫుల్ ఎంజాయ్ చేశాను ఆ మూమెంట్‌ని మాత్రం. ఇక్కడ చూసారా, ఈ బెలూన్ పేరు వచ్చేసి జూమ్ బెలూను. ఈ బెలూన్‌లో కూడా రైడ్ చేశాను. ఐస్ పైన ఈ బెలూన్‌లో రైడ్ చేయడం చాలా ఫన్నీ మూమెంట్ అండ్ చాలా ఎక్సలెంట్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత మా చిన్నోడు నేను ఐస్ తీసుకుంటూ ఒకరి పైన ఒకరం వేసుకుంటూ అలా ఎంజాయ్ చేసామన్నమాట. ఆ తర్వాత మా హస్బెండ్ పైన కూడా వేస్తూ అలా ఫుల్ ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత మా చిన్నోడిని ఐస్ స్కూటర్ పైన మా హస్బెండ్ కూర్చోబెట్టుకొని అలా లాక్కపోతూ అలా ఎంజాయ్ చేశారన్నమాట వాళ్ళిద్దరూ. ఆ తర్వాత మేమొచ్చేసి ప్రీమియర్ టికెట్ తీసుకున్నామండి. ఇందులో నార్మల్ టికెట్స్ కూడా ఉంటాయి. ప్రీమియర్ టికెట్‌లో పెంగ్విన్స్‌ని మీటప్ చేయొచ్చనమాట ఫేస్ టు ఫేస్. మేము పెంగ్విన్స్ మీటప్ చేసే టైం అయింది, లోపలికొచ్చేసాము. ఇక్కడ కొన్ని చూసే ముందు కొన్ని రిస్ట్రిక్షన్ చెప్తారన్నమాట. ఫోటోస్, వీడియోస్ తీయకూడదు. నేను ఏది కూడా ఫోటోస్, వీడియోస్ తీయలేదండి. బట్ ఇక్కడొచ్చేసి బయట నుంచి కూడా చూడొచ్చు పెంగ్విన్స్‌ని. బట్ మనం ఫేస్ టు ఫేస్ చూసినంత, దగ్గర నుంచి చూసినంత అండ్ ఆ మూమెంట్‌ని ఎంజాయ్ చేయలేం కదా! ఇది బయట నుంచి తీసాను నార్మల్‌గా. చూసారా ఈ పెంగ్విన్స్, ఇందులో గర్ల్ అండ్ బాయ్ కూడా ఉంటాయండి. అవి ఎలా ఐడెంటిఫై చేస్తారంటే వాటికి బ్యాండ్స్ ఉంటాయి. వాటిని బట్టి ఐడెంటిఫై చేస్తారు. సేమ్ ఇవి ఫిష్ లాగానే వాటర్‌లో స్విమ్ చేస్తాయండి. అలా పెంగ్విన్ చూసి వచ్చేసరికి ఈవినింగ్ అయింది. ఫుల్ ఆకలిగా ఉండే ఇక పిజ్జా ఆర్డర్ పెట్టేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మన టికెట్స్ పైన మనకు ఫుడ్ ఇస్తారండి. మేము వచ్చేసి ప్రీమియర్ టికెట్ తీసుకున్నాం కాబట్టి మాకు ముగ్గురికి 3 టికెట్ల పైన ఫుడ్ ఇచ్చారు. నార్మల్ టికెట్స్ పైన ఒక్కరికి ఫుడ్ ఇస్తారన్నమాట. అలా పిజ్జా ఆర్డర్ పెట్టేసి హాట్‌గా తినేసి అండ్ కాఫీ తాగేసి అలా ఆ మూమెంట్‌ని ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూసారా, ఐస్ పైన స్కేటింగ్ చేస్తున్నారు. ఐస్ స్కేటింగు అండ్ టోటల్ వ్యూ చూడండి ఎంత బాగుందో. మస్కట్ ఓల్డ్ విలేజ్ టౌన్ ఉంటుంది అండ్ పెంగ్విన్స్ హౌస్, ప్లే ఏరియా పైన కనిపిస్తుంది చూడండి, అది రోలర్ గ్లైడర్ అంటారు. దానిపైన రైడ్ చేయాలంటే మినిమం 35 కేజీ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే రైడ్ చేయలేం, నాట్ అలౌడ్ అన్నమాట. కింద పడిపోతాము. రెస్టారెంటు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఐస్ స్కేటింగ్ చేద్దామని ఫ్రోజన్ వ్యాలీ లోపలికి వచ్చాక ఇక్కడ ఫుల్ రైడర్స్ ఉన్నారు. కాసేపు టైం పడుతుందని చెప్పారు. సో టైం వేస్ట్ ఎందుకని అలా అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఐస్‌తో ముగ్గురము అలా ఒకరిపైన ఒకరం వేసుకుంటూ అలా ఎంజాయ్ చేసాము ఆ మూమెంట్‌ని. అండ్ ఫస్ట్ స్నోలోకి ఎంట్రీ అవ్వగానే నాకు మాత్రం చాలా భయమేసింది. మా చిన్నోడు ఈ స్నోలో ఉండగలుగుతాడా? ఎంత ఏడుస్తాడో అనుకున్నాను. బట్ వాడు మాత్రం ప్రతి మూమెంట్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. నాకు మాత్రం చాలా చల్లగా అనిపిస్తుంది. మౌత్ ఓపెన్ చేస్తే మౌత్‌లోకెళ్ళి పొగలొస్తున్నాయండి. అంత చల్లగా ఉంది. ఇక్కడ చూసారా, మా చిన్నోడు అండ్ మా హస్బెండ్ షిప్‌ని ఐస్‌లో కదిలిస్తారట. వాళ్ళిద్దరు చూసారా అలా ఆడుకుంటున్నారు. ఇక్కడ చూసారా, మా హస్బెండ్ మా చిన్నోడిని నన్ను షిప్‌లో వదిలేసి వెళ్ళి జిగ్‌జాగ్ రోడ్స్ పైన రైడ్ చేస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నాడు. జిగ్‌జాగ్ రోడ్స్ పైన మా హస్బెండ్ అలా ఎంజాయ్ చేస్తే, మా చిన్నోడు నేను షిప్‌లో ఉన్న బాక్స్‌ని ఓపెన్ చేయడానికి మేమిద్దరం ట్రై చేస్తున్నాము ఇలా.
నేను ఫస్ట్ చెప్పాను కదా, రోలర్ గ్లైడర్ మీద ఇలా రైడ్ చేస్తారండి. ఓన్లీ 35 kgs ఉంటే మాత్రం దీనిపైన రైడ్ చేయొచ్చు. ఇదంతా కూడా ప్లే ఏరియా అండ్ సైట్ ఆఫీసు, జేసీబీలు ఉన్నాయి. ఐస్తో ఇగ్లూస్ చేశారు. మా చిన్నోడు జేసీబీతో ఐసును తీస్తూ అలా ఆడుకున్నాడు అన్నమాట కాసేపు. చూసారా, ఇవన్నీ కూడా ఇగ్లూసే, ఐస్తో ఇగ్లూస్ చేశారు. అలా జేసీబీతో ఆడుకోవడం అయిపోయాక ఆ స్కూటర్ పైన కూర్చోబెట్టి మా చిన్నోడు నన్ను లాక్కపోతున్నాడు. అలా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. ఆ తర్వాత వాడు కూడా అలా స్కూటర్ పైన కూర్చొని, అక్కడ స్లోప్ ఉంది, ఆ స్లోప్ పై నుంచి అలా జారుతున్నాడు. అలా మా చిన్నోడు నేను ఆడుకోవడం అయిపోయాక ఆ తర్వాత మా హస్బెండ్ అండ్ మా చిన్నోడు అలా స్కూటర్ పైన కూర్చుంటే ఆ స్లోప్ పై నుంచి అలా జారుతూ అలా ఆడుకున్నారన్నమాట. అలా ఆడుకోవడం అయిపోయాక ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అండ్ మా చిన్నోడు ఐస్తో హౌస్ చేస్తున్నారు. ఫ్రోజన్ వాడికి ఫస్ట్ వెళ్తే ఫుల్ రైడర్స్ ఉన్నారని చెప్పారు కదా, సో లాస్ట్కి వెళ్ళాము. మా హస్బెండ్ అలా స్కేటింగ్ చేస్తున్నాడు. నాకు మాత్రం ఫుల్ భయం వేసింది, నేను మాత్రం వెళ్ళలేదు. అలా ఎంజాయ్ చేస్తూ ఉండేసరికి టైం కూడా ఏర్పడలేదండి. అప్పటికే చాలా నైట్ అయింది అండ్ క్లోజింగ్ టైం కూడా అయింది. ఇక రిటర్న్ కావాల్సిందే కదా. అలా స్నోమన్ నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు ఇచ్చిన ఎక్విప్మెంట్స్ వాళ్ళకి ఇచ్చేసి ఇక ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఫైనల్గా కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను. ఇదండి మస్కట్లో స్నోమాన్ ఇలా ఉంటుంది. మేము మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో చూస్తూ మీ అందరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. Hope ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe to our channel. Don't forget to press bell icon. Thank you for watching this video till the end. Bye bye.